అదే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా, మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి? మిగిలిన ప్రభుత్వాల్లో చూస్తే 100కి 100% ఇవ్వచ్చండి ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమంలోని పిల్లల చదువు భవిష్యత్తు గురించి చాలా ఆలోచించారు. గత ప్రభుత్వంలో మేము చదువుకునే టైంలోని గవర్నమెంట్ స్కూల్లోని పిల్లలు ఇంగ్లీష్ మీడియం అనుకొని మిగిలిన రాష్ట్రాలతో కానీ పోటీ పడలేకపోతున్నారు. మనకి కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని రండి అనేసి తెలుగుదేశం టైంలో అడిగితే మా పార్టీలోనే తెలుగు ఉంది, మేము తెలుగు మీడియంని వదిలిపెట్టము, ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్ళగొస్తామని మాట్లాడారు. మరి జగన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రాలతోనే కాదు, దేశాలతోనే కాదు, ప్రపంచంతోనే పోటీ పడగలం మన రాష్ట్ర ప్రజలు కూడా అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఇప్పుడు సొంత చెల్లెలే షర్మిల వేరే పార్టీ నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది అంటారు సార్? ఎఫెక్ట్ అన్నయ్యని ఎదిరించి ఎవరు డీ చేయలేరు అతని ఆలోచన విధానం అనేది 100% పేద ప్రజల వైపే ఉంది. అది ఎవరు ఎన్ని వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ పరంగా ఏమైనా ఉండొచ్చు, కానీ అతను చేసే ఇప్పుడు ప్రతి ఆలోచన కూడా పేద ప్రజలకు ఉంది. మాకు ఎటువంటి అవంతరాలు లేని పరిపాలన అందిస్తున్నప్పుడు వారి పర్సనల్ ఇష్యూస్ మనకి అనవసరం. ఆవిడైతే ఢీ కొట్టలేదు ఇతన్ని. మనకి చిన్నప్పటి నుంచి తర్వాత నుంచి ఏ గవర్నమెంట్ నుంచి అయినా డబ్బులు అనేది ఒక ఇంటి ఆడపడికి 20,000 15,000 ఏ గవర్నమెంట్లో వేసారా మన సర్వీస్లో అనుకోవడము అనేసి అమలు పరుస్తున్న మండమే, కానీ నాకు తెలిసి నేను ఒకరి దగ్గర కూడా నేను చూడలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను బహిరంగంగా ఏవైతే చెప్పారో అది 100% నెరవేర్చారు. అతను నెరవేర్చలేదు మాకు ఇలా చెప్పారని ఒక్క పర్సన్ ఇదే కెమెరా ముందు ఎవరైనా చూపించగలిగితే నేను ఒప్పుకుంటాను. అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. 100% అతనే కావాలండి. ఎందుకంటే మా నమ్మకం జగను, కావాలి జగను, రావాలి జగను.